హాయ్ ఎవ్రీవన్, ఇదైతే డే 4 అనమాట. మన 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 4లో ఏం మాట్లాడుకుందామంటే, నిన్న మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారని చెప్పాను కదా. అంటే నా బిఎంఐకి నేను తీసుకుంటున్న క్యాలరీస్ కరెక్టా లేదా చూసుకొని సిస్టర్ అని ఒక సజెషన్ ఇచ్చారు. అయితే దాని గురించి డీటెయిల్గా మాట్లాడతాను. దానికంటే ముందు ఇంకా కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ఏ వీడియో మిస్ చేయకుండా మీరు చూడగలరు. అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల చాలా మందికి మన వీడియో రీచ్ అవుతుంది. సో దట్ మీరు కూడా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. జిమ్లో జాయిన్ అయిన తర్వాత క్లాసెస్ స్టార్ట్ చేసి 3 డేసే అవుతుంది కదా. అయితే ఈ క్లాసెస్ హ్యాండ్స్కి ఇంకా వాటికంతా చేసేటప్పటికి పెయిన్ మామూలుగా లేదు. అసలు పొద్దున్న నిద్రలేవగానే అసలు లేబుద్ధి కాలేదు. అబ్బా ఏం వెళ్తాంలే కానీ ఇంత పెయిన్ ఉంటే అసలు ఏం చేస్తాం, వెళ్ళినా సరే అనిపించింది. ఆ తర్వాత మన ఛాలెంజ్ గుర్తుపెట్టుకొని నో వెళ్ళే తీరాలి అని వచ్చాను. అందుకనే నేను మోస్ట్లీ ఛాలెంజెస్ లాగా పెట్టుకుంటాను. వెళ్ళేటప్పుడు డల్గా వెళ్ళినా సరే వెళ్ళిన తర్వాత అయితే చాలా మంచిగా ఎఫెక్టివ్గా వర్కౌట్ చేశాను. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది. సో అలా నేనైతే ఫస్ట్ వచ్చేసి సైక్లింగ్, వాకింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని కొంచెం సైడ్స్ ఇంకా కొంచెం లైట్గా కార్డియో అన్నీ చేసేసి క్లాస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. క్లాస్ వచ్చేసి ఈరోజు బ్యాక్ సైడ్ అప్పర్ బాడీ లాట్ అంటారు. సో ఆ క్లాస్ అనమాట. సో మీలో ఎంతమంది జిమ్కి వెళ్తున్న వాళ్ళు ఈ వీడియోస్ చూస్తున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా, జిమ్కి వెళ్ళే హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది తెలుస్తుంది కదా. లేదు ఇంట్లోనే మేము వర్కౌట్స్ చేస్తున్నాము అన్నా సరే కామెంట్ చేయండి. సో దట్ ఎంతమంది ఎంత మోటివేషన్తో వర్కౌట్స్ చేస్తున్నారనేది నాకు తెలుస్తుంది. అలాగే మన వీడియోస్ చూసే వాళ్ళు కూడా మీ కమెంట్స్ చూసి ఖచ్చితంగా మోటివేటెడ్గా ఫీల్ అవుతారు. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. సరే, ఇప్పుడైతే నా వెయిట్కి నేనున్న బిఎంఐకి ఎంత క్యాలరీస్ తీసుకోవాలి వెయిట్ లాస్ కోసం అని చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను నా హైట్, నా వెయిట్, నా ఏజ్, ఇంకా మన జెండర్ ఇవన్నీ ఇచ్చామంటే మనకి ఇట్లా డీటెయిల్గా చూపిస్తుంది అనమాట. ప్రజెంట్ నేనున్న వెయిట్ని అలానే మెయింటైన్ చేయాలి అనుకుంటే నేను 1800 క్యాలరీస్ తీసుకోవాలి. అంటే 1800 క్యాలరీస్ దాకా నేను తీసుకోవచ్చు అనమాట ఫుడ్ ఇంటేక్. అలాగే బాగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే 1300 ప్లస్ క్యాలరీస్ తీసుకోవచ్చు. లేదా లైట్గా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే 1600 క్యాలరీస్ దాకా తీసుకోవచ్చు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా డీటెయిల్గా అందులో. సో నేను వచ్చి మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి నార్మల్గా అనుకుంటున్నాను కాబట్టి 1300 క్యాలరీస్ చూస్ చేసుకున్నాను. 1300 క్యాలరీస్ అని ఉన్నా సరే నేను వచ్చి 1200 క్యాలరీస్కే నేను ఒక రోజులో మీల్ ప్లాన్ అనేది ప్లాన్ చేసుకుంటాను. ఎందుకు అంటే నేను క్యాలరీ కౌంటింగ్కి హెల్దీఫై మీ యాప్ వాడుతున్నాను కదా, అందులో వాళ్ళు వచ్చి అంత అక్యురేట్గా క్యాల్కులేట్ చేస్తారని మనం చెప్పలేము. అది కాకుండా మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి చేసుకోవడము, లేకపోతే మన రెసిపీస్ డిఫరెంట్గా ఉంటాయి కదా, కాబట్టి దానికి కొంచెం తేడా వస్తుంది. కాబట్టి నేనైతే ఒక 100 ప్లస్ క్యాలరీస్ అనేది బఫర్ వదిలేస్తాను. అంటే అది లెక్కలోకి పెట్టుకోకుండా ఆ 1300 క్యాలరీస్లో నుంచి ఒక 1200 లోపే ప్లాన్ చేసుకుంటాను నేను మీల్స్ అనేది. కానీ మనం ఎనర్జెటిక్గా ఉన్నంత వరకు, మనం ఏమంటారు మంచిగా ఫుడ్ తింటున్నాం అనే ఫీలింగ్ మనకు ఉన్నంత వరకు ఏం ఇబ్బంది ఉండదు. కాబట్టి నేను మరీ తక్కువేం తినను. మీకు ప్రతిదీ వీడియోలో చూపిస్తున్నాను కదా, నేను మంచిగా ఎనర్జెటిక్గా ఉండేటట్టే తింటాను. కాకపోతే అందులో క్యాల్కులేట్ చేసేటప్పుడు అది అక్యురేట్గా క్యాల్కులేట్ చేయదు. కాబట్టి ఒక 100 క్యాలరీస్ అలా పక్కకు పెట్టేస్తాను. 100 ప్లస్ క్యాలరీస్ పక్కకు పెట్టేసి 1200 లోపలే, అంటే 1200 క్యాలరీస్ లోపలే నా మీల్ ప్లాన్ ఉండేటట్టు చూసుకుంటాను. కానీ తినడం అయితే మామూలుగా మనం ఎంత క్వాంటిటీ తింటామో అంతా చూపిస్తున్నాను కదా, అలానే తింటాను అనమాట. కాబట్టి నేను ఎనర్జెటిక్గా ఉన్నాను కాబట్టి సో ఫార్ హ్యాపీ, మంచిదే, ఏమి ఇబ్బంది ఉండదు. హెల్దీఫై మీ యాప్ అనే కాదు, క్యాలరీ కౌంటింగ్ చేసే ఏ యాప్ అయినా సరే మనం అందులో రెసిపీస్ అనేది అక్యురేట్గా, అంటే పర్ఫెక్ట్గా మనం చూస్ చేయలేము. వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఆఫ్ రెసిపీస్లో నుంచి మనం చూస్ చేసుకుంటాం అంతే. అయితే మనం ప్రిపేర్ చేసుకునే విధానం వేరే ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిక్స్డ్ వెజిటేబుల్ సాంబార్ అని ఉంటుంది అందులో, అది మనం చూస్ చేసుకుంటే వాళ్ళు అందులో తీసుకున్న ఏ వెజిటేబుల్ కన్సిడర్ చేసుకున్నారు, మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నాము అనేది డిఫరెంట్ ఉండొచ్చు. అదే కాకుండా మనం యూజ్ చేసిన ఆయిల్ కానీ, లేకపోతే ఇంకా మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కానీ, అంత పప్పు క్వాంటిటీ అంతా చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇంచుమించుగా మాత్రమే మనం ఈ క్యాలరీ కౌంటింగ్ యాప్స్ని నమ్మగలము. అందుకని అక్యురేట్గా మనం ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వలేము. కాబట్టి నేను కొంత బఫర్ వదిలేస్తాను అనమాట, ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది లేదు అని. అదే కాకుండా అది చెప్పాను కదా, మనం ఎనర్జెటిక్గా ఉన్నంత వరకు ఇట్ ఈస్ ఓకే. లేదు మనం డల్ అవుతున్నాం లేదా వీక్గా ఉన్నాం అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఫాలో అవుతున్న డైట్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ హెల్దీఫై మీ యాప్లో నేను
రికార్డ్ చేసి మీకు వీడియోస్లో చూపించే క్యాలరీస్ 1000 క్యాలరీస్ కానీ 1200 క్యాలరీసే కనిపించినా సరే, అంటే అది క్యాలిక్యులేట్ చేసేది అంతే అయినా సరే, ఇంచుమించుగా నేను నమ్మేది ఏంటంటే, నాకు తెలిసింది ఏంటంటే అది ఖచ్చితంగా 1400 క్యాలరీస్ దాకా రీచ్ అయిపోతుంది అనమాట. అంటే నేను తీసుకునే క్వాంటిటీ మనకు తెలుస్తుంది కదా ఎంత మాత్రం అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కటోరీ రైస్ అంటాము, 150 గ్రామ్స్ ఒక కటోరీ రైస్ అంటే. సో 150 గ్రామ్స్ మనం ప్రతిరోజు అందులో కొలిచి తీసుకోలేం కదా. ఒక సైజుకి ఒక ఇంచుమించు ఒక అప్రాక్సిమేట్ గా తీసుకుంటాము. అది 150 కాస్త 180 గ్రామ్స్ కూడా అవ్వచ్చు. సో అది కొన్ని క్యాలరీస్ యాడ్ చేస్తుంది, అట్లా డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి నేనైతే ఒక 100 to 100+ క్యాలరీస్ పక్కన పెట్టేసి మిగతాదే క్యాలిక్యులేట్ చేస్తాను. హలో, గుడ్ ఈవినింగ్ వాకింగ్కి వచ్చాను. కొంచెం ఫ్రీ టైం దొరికింది, అంటే వర్క్ కొంచెం తొందరగా అయిపోయింది. ఇంకా ఖాళీగా ఉన్నాను. సరే చాలా రోజులు అయ్యింది కదా వాకింగ్కి వెళ్దామని చెప్పి వాకింగ్కి వచ్చాను. లాస్ట్ గా నేను చేసిన 21 days వెయిట్ లాస్ ఛాలెంజ్ లో రోజు పొద్దున సాయంత్రం ఆ వాకింగ్కి వెళ్ళి నాకు ఒక మంచి హ్యాబిట్ లాగా అయిపోయింది అది. అప్పుడైతే నాకు ఒక మంచి మెడిటేషన్ లాగా కూడా ఉండేది. అంటే ఇట్లా చెట్ల మధ్యలో, అంటే పొలాల సైడ్ లో వాకింగ్కి వెళ్ళడము, ఇంకా అక్కడ మీతో మాట్లాడుతూ వీడియో రికార్డ్ చేయడము, ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్డ్ గా కూర్చోవడము చాలా బాగా అనిపించేది ప్రతిరోజు నాకు. దాంతో పాటు అంతకంత పెయిన్ కూడా ఉండేది, అంటే కొన్ని స్ట్రగుల్స్ కూడా ఉండేవి. అవి ఏంటివి మీకు డీటెయిల్ గా ఒక వీడియో చేస్తానని చెప్పాను, అది పెండింగ్ లోనే ఉండిపోతుంది అనమాట. వీలు చూసుకొని ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా మీకు ఒక సెపరేట్ వీడియో లాగా చేసి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను రేపటి కోసము డ్రై నట్స్ నానబెడుతున్నాను. ఇందులో వచ్చేసి కొన్ని వాటర్ మెలన్ సీడ్స్, కొన్ని పంకిన్ సీడ్స్, ఇంకా ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కొంచెం పిస్తా నేను వేసుకొని, నాకు పిస్తా అస్సలు ఇష్టం ఉండదు. మా ఆయనకి పిస్తా మాత్రం వేసాను, నాకు వేయలేదు. తర్వాత ఇంకా వాల్నట్స్, తర్వాత వచ్చేసి మామూలుగా మన ఇదేంటిది బాదము, క్యాష్యూ, డ్రై గ్రేప్స్. దీంతో పాటు నేనైతే 2 నుంచి 3 డేట్స్ తీసుకుంటాను, ఖర్జూరం. ఇవన్నీ కలిపి నానబెట్టేస్తాను నైటే. సో పొద్దునకు మంచిగా నానిపోతాయి. దాన్ని డైరెక్ట్ గా ఇంకా జ్యూస్ చేసుకొని తీసుకోవడమే. ఇది ప్రజెంట్ నేను ఫాలో అవుతున్న ఏంటంటే డ్రై ఫ్రూట్ జ్యూస్ క్వాంటిటీస్ అనమాట. అంటే ఒక కొన్ని లైట్ గా చూస్తున్నారు కదా. బాదం అయితే ఒక 4, క్యాష్యూ అయితే ఒక 4, ఎండు ద్రాక్షలు వచ్చి ఒక 5 నా క్వాంటిటీ చెప్తున్నా మీకు. ఇంకా డేట్స్ వచ్చేసి 2 లేదా 3, ఇంకా సీడ్స్ వచ్చేసి జస్ట్ ఒక 1/2 స్పూన్, 1 టీ స్పూన్ అని చెప్పొచ్చు, అంత క్వాంటిటీ వేసుకుంటాను. సో అది ప్రజెంట్ నేను తీసుకుంటున్నది. మా ఆయనకు కొంచెం ఎక్కువ వేస్తాను అంతే. ఈ రోజు నేను తీసుకున్న మీల్ ప్లాన్ మొత్తం చూసారు కదా. పొద్దున్న డ్రై ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాను. తర్వాత డైరెక్ట్ లంచ్ లో వచ్చేసి మంచిగా ప్రోటీన్, ఈరోజు ఫిష్ కర్రీ అనమాట ఇంట్లో. ఫిష్ కర్రీ, ఇంకా ఎగ్ ఆమ్లెట్, హోల్ ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నాను. తర్వాత ఏబీసీ జ్యూస్ తాగాను. డిన్నర్కి వచ్చేసి జస్ట్ టీ కొంచెం 2 రస్క్ తీసుకున్నాను అంతే. అప్పుడప్పుడు నాకు టీ తాగాలనిపిస్తే తాగుతాను. నేనేమి టీ అడిక్టింగ్ కాదు, కానీ అనిపిస్తే ఖచ్చితంగా తాగుతాను, తప్పేం లేదు. సో అది మరి చూసారా, ఈ రోజు కూడా మంచిగా ప్రోటీన్, అసలు ఇట్లా గ్రీనిష్ గా కనిపిస్తే ఎంత బాగుంటుందో కదా. సో 1000 క్యాలరీస్ ప్లస్ అయ్యిందనమాట ఈ రోజు క్యాలరీస్. దాని మీనింగ్ 1000 క్యాలరీసే కాదు, ఇంకా ఎక్కువ కూడా అయ్యి ఉంటది అనమాట. సో ఎందుకనే డీటెయిల్ గా చెప్పాను కదా. సో అదే మరి డే 4 వీడియో ఎలా అనిపించింది, మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందా, లేదా దీంట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ డేలో ఖచ్చితంగా మాట్లాడతాను. అంటిల్ దెన్, బాయ్.